వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆచార్య చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు. ఈయన జ్ఞానం అనేది అపారం. ఎన్నో విషయాల గురించి చాణక్యుడు వివరించడం జరిగింది. జీవితంలో ముందుకు వెళ్లాల్సిన తరుణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఇతరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు, సమాజంలో మన నడక వంటి అనేక అంశాలలో చాణక్యుడు మనకు అనేకమైనటువంటి నీతి బోధలు చేయడం జరిగింది. అవన్నీ కూడా మన ప్రగతికి ఆయా సందర్భాలలో ఉపయోగపడుతూనే ఉంటాయి. అయితే చాణక్యుడు అవే కాకుండా ఒక మనిషి తన జీవితంలో ఏ విషయాలను ఇతరులకు చెబితే తమకు కీడు జరుగుతుందో అనే విషయాన్ని చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఈ విషయాలను ఎప్పుడు కూడా రహస్యంగానే ఉంచాలి. ఎవరైనా ఇటువంటి రహస్యాలను ఇతరులకు చెప్పినట్లయితే అలాంటి వారు అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిలో మొదటిది ఆర్థిక సమస్యలు. ఎవరైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నా, డబ్బులు పోగొట్టుకుని నష్టాలు పాలైనా ఆ సమస్యల గురించి ఎవరికి చెప్పుకోకూడదు. ఒకవేళ మనం ధన నష్టం జరిగి బాధపడుతూ ఉన్నా, అలాగే మన యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినా ఇటువంటి విషయాలను ఎవరికి కూడా చెప్పకూడదు. ఒకవేళ చెప్పినట్లయితే ఎదుటివారు మన ముందు బాధపడినట్లు నటించిన వారి యొక్క మనసులో డబ్బు లేని ఇలాంటి వ్యక్తులతో దూరంగా ఉండాలి అని నిర్ణయించుకుంటారట. అంతేకాదు, ఇలాంటి విషయాలు అందరికీ తెలియటం వలన డబ్బు పరమైనటువంటి అంశాలలో ఎవరు కూడా సహాయం చేయరు. సమాజంలో పేదవాడికి ధన సహాయం అంత సులువుగా లభించదు. కావున ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలి. ఇక రెండవది, మీకున్నటువంటి ఆరోగ్య సమస్య లేదా మరి ఏదైనా సమస్యలతో బాధపడుతున్నా, దుఃఖంలో ఉన్నా మీకు బాగా సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు కూడా చెప్పకూడదు. ఒకవేళ చెబితే భవిష్యత్తులో ఆ సమస్యలను చూపెడుతూ నలుగురు ముందు అవహేళన చేయడం, అందరి ముందు మిమ్మల్ని కించపరచడం లాంటివి చేస్తూనే ఉంటారు. దీని వలన సంఘంలో మీ యొక్క గౌరవ మర్యాదలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సమాజంలో ఇలాంటి వారు చాలా ఎక్కువ మందే ఉంటారు. వీరు ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు, హేళన చేస్తారు. కావున ఇలాంటి విషయాలు ఎవరికీ చెప్పుకోకూడదు. ఇక తరువాతది భార్యకు సంబంధించిన విషయాలు. నిజమైన పురుషుడు ఎవరంటే తన భార్యకు సంబంధించి అన్ని విషయాలను గుప్తంగా ఉంచుతాడు. కుటుంబంలో జరిగేటటువంటి గొడవలు, సుఖ దుఃఖాల గురించి సమాజానికి అస్సలు తెలియనివ్వడు. పురుషుడు కూడా భార్యతో వచ్చినటువంటి గొడవలు కానీ, ఆమె ప్రవర్తనపై అతనికున్న అభిప్రాయం కానీ ఎట్టి పరిస్థితులలోనూ బయట వ్యక్తుల వద్ద చెప్పుకోకూడదు. ఇలా చేయడం వల్ల అతడిని, తన యొక్క భార్యను చులకన భావనతో చూస్తారు. తరువాతది అవమానం. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఎప్పుడైనా ఎక్కడైనా మనకు అవమానం జరిగినట్లయితే ఆ విషయాలు ఎవరితోనూ చెప్పుకోకూడదు. ఇలాంటి విషయాలు అందరికీ తెలియటం వలన వాళ్ళకు మీ పట్ల ఉన్నటువంటి గౌరవ భావం తగ్గి మిమ్మల్ని చులకన చేసి మాట్లాడటం, మీ పట్ల అగౌరవంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. దీని వలన మీ యొక్క ప్రతిష్టకు భంగం కలుగుతుంది. కావున మీరు ఎట్టి పరిస్థితులలోనూ మీ యొక్క సమస్యలను, మీలోని లోపాలను ఇతరులకు చెప్పడం కానీ, వారికి తెలిసేలా ప్రవర్తించడం కానీ చేయకుండా అందరి ముందు హుందాగా ఉండగలిగితే మీకు సంఘంలో, మీ కుటుంబంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.